ఎన్నేళ్లుగా మీరు రీసెర్చ్ చేస్తున్నారు? ఒక 10 years. ఓకే. ఇలాంటి రీసెర్చ్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది సార్? డోంట్ ఆస్క్ మీ సిల్లీ క్వశ్చన్స్. నేను సినిమా హీరోయిన్ కాను. ఓకే, ఈ సైంటిఫిక్ కాలంలో ఇంకా వీటిని నమ్ముతున్నారా? సూపర్ స్టిషియస్ గా అనిపించట్లేదా? మనం మన పూర్వీకులు చెప్పిన ఎన్నో విషయాల్ని మూఢనమ్మకాలు అని దూరం చేసుకున్నాం. మనం ఎందుకు బట్టలు తుగుతున్నాం, శుభ్రం చేస్తున్నాం, తులసికోట చుట్టూ తిరుగుతున్నాం? వీటన్నిటికీ ఒక రీజన్ ఉంది. మనం నుదుటిన పెట్టే కుంకుమకు కూడా సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంది. కానీ మనమే ఇది కంప్యూటర్ యుగమని, ఇవన్నీ మూఢనమ్మకాలని దూరం చేసేస్తున్నాం. ఈ చేతబడి వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళని మీరు చూసారా సార్? చాలా మందిని చూశాను, కానీ దానివల్లే బాధించబడ్డారని నేను కన్ఫర్మ్గా చెప్పలేను. ఇంతవరకు మీరు దేనైనా చూసి భయపడ్డారా? ఇంతవరకు నేను దేన్ని చూసి భయపడలేదు, కానీ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. పరలోకమందున్న మా ప్రభువా, మాలో ఒకరైన మార్షల్ పి. జోస్ ఇప్పుడు మీలో ఐక్యం అయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ఈరోజు మరణించిన వీరు మీ రాకప్పుడు మరల పునర్జన్మ పొంది స్థిర జీవితాన్ని పొందుగాక. ప్రియ సోదరులారా, మన ప్రభువు దయాహృదయము గలవారు. మన తప్పులను తలచి చింతించనవసరం లేదు. వారిని క్షమాభిక్ష కోరుదాం. మన అమ్మా నాన్నలకు పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత పుట్టాను నేను. మామూలుగా అలా లేటుగా పుట్టిన పిల్లల్ని అమ్మా నాన్నలు ఎక్కువగా గారాబం చేస్తారు. నా చిన్నప్పుడే అమ్మ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. నాన్న కూడా కొద్ది రోజుల క్రితం కోమాలోకి వెళ్ళిపోయారు. నేను మా నాన్న ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఆయన రూమ్, ఆయన పియానో అంతే, అదే ఆయన లోకం. ఎప్పుడు తిరుగుతూ ఉండేవారు. నేను రైటర్ అవ్వాలి, బుక్స్ పబ్లిష్ చేయాలని చెప్తే ఎక్కువ కోప్పడేవారు. బట్ స్టిల్ ఈస్ అ వెరీ గుడ్ ఫాదర్, అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. హ్యావ్ వండర్ఫుల్ జర్నీ డాడ్. ప్రియ సోదరులారా, మనం ఇప్పుడు ప్రభువు పాదములు చేరిన మార్షల్ పి. జోస్కి సంతాపం తెలియజేసేందుకు సమావేశమయ్యాం. వారి ఆత్మ చదివి చూశాను, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. మన ప్రజలు ఛాన్సే లేదు, ఇవన్నీ లైక్ చేయరు. ఏదైనా కొత్తగా ట్రై చేయండి. ఒక మంచి లవ్ స్టోరీ రాయండి, అదే బాగా సేల్స్ అవుతుంది. సపోజ్ మీ లవ్ స్టోరీయో, మీ ఫ్రెండ్ లవ్ స్టోరీయో, ఈ కాల్ సెంటర్ విషయాలు, ఇలాంటి కొత్త కొత్త విషయాలు తీసుకురండి సార్. అవే ఆడవాళ్లకు నచ్చుతాయి. నేను మీకు చిన్న కథ చెప్తాను. ఓ అందమైన అమ్మాయి ఓ అబ్బాయిని లవ్ చేస్తుంది. ఆ అబ్బాయి రాత్రి వేళల్లో రక్తపిపాస అయిపోతాడు. అయినా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేస్తుంది. ఇలాంటి రియలిస్టిక్ విషయాల మీద రాయండి సార్, జనాలకు నచ్చుతుంది. సార్, నావల్ అనేది సినిమా లాంటిది సార్. యూత్ మెచ్చుకోవాలి, మహిళలు ఆదరించాలి. అప్పుడే మనకు బాగా డబ్బు వస్తుంది. ఏదైనా కొత్తగా ట్రై చేయండి సార్. మీరు ఇది వర్కౌట్ కాదు, అస్సలు కాదు సార్. ఒక క్రియేటర్కి అంబియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఉండి ఒక చిత్రాన్ని వేస్తున్నాం అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద పెయింటింగ్ ఇట్ సెల్ఫ్. ఉదాహరణకి మనం ఒక చిత్రాన్ని శ్మశానంలో వేస్తున్నాం అనుకోండి, అప్పుడు మన మైండ్ మొత్తం అమానుష్యంగా ఉంటుంది. అదే మన చేతి వేళ్ల రూపంలో అందమైన పెయింటింగ్గా బయటపడుతోంది. ఇది పెయింటింగ్కి మాత్రమే కాదు, అన్ని కళల్లోనూ అంబియన్స్ ముఖ్య పాత్ర వహిస్తోంది. సో మీకు తగ్గట్టుగా మంచి ప్రదేశాన్ని, మంచి పరిసరాలని ఎన్నుకోండి. ఓకే, ఇది నిన్న నేను వేసిన పెయింటింగ్. దీన్ని చూస్తుంటే ఆస్తి మొత్తం చేజారిపోయిందా? తెలీదు, కన్ఫర్మ్ అవ్వలేదు. కేసు ఇంకా జరుగుతుంది. నీకో తెలుసా, నా క్యాండిడేట్ కార్ కొన్నాడు, ఆడి. నా మాట విను, ఇది కరెక్ట్ టైం ఆర్తి. ఇంకా వాణ్ణి నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ జబిన్. నేను మీ నాన్నగారి ఫ్యూనరల్కి కూడా రాలేకపోయాను. ఒక ముఖ్యమైన కేసు విషయంగా. పర్వాలేదు అంకుల్. జబిన్, కేస్ హియరింగ్ జరుగుతోంది. బట్
అంతా వాళ్ళకి అనుకూలంగా ఉంది. మీ నాన్నగారు కోమాలో ఉన్నందువల్ల ఒక 6 నెలలు ఉండుంటారా? అవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారిపోయాయి. మోస్ట్లీ నెక్స్ట్ హియరింగ్లో ఈ ఇల్లుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది జబన్. నేను తీసుకున్న అప్పుకే కదా అంకుల్. ఫ్రెండ్స్ ఉన్నారు, కొద్ది రోజులు వాళ్ళతో ఉంటాను. జబిన్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి అంకుల్. కోర్స్ మీ నాన్నగారు ఉండుంటే నేను ఈ విషయం చెప్పుండేవాడిని కాదు. బట్ ఇప్పుడు మీరుండే పరిస్థితుల్లో నేను ఈ విషయం చెప్పకుండా ఉండలేను. చెప్పండి అంకుల్. మీ పేరున వైజాగ్లో ఒక విల్లా ఉంది. వైజాగ్లోనా? అవును. ఇన్ఫ్యాక్ట్ మీరు పుట్టిన వెంటనే మీ నాన్నగారు మీ పేరున కొన్నారు. మీ అమ్మగారు చనిపోయాక నాన్నగారు అక్కడి నుంచి వచ్చేశారు. కారణం తెలీదు. దీని గురించి మీ నాన్నగారు ఎప్పుడైనా ఏమైనా చెప్పారా? లేదంకుల్, నాకేం చెప్పలేదు. వెరీ స్ట్రేంజ్. మీ నాన్నగారు ఆ ఇల్లుని అమ్మేయాలని ఎంతగానో ప్రయత్నించారు. ఎన్నో ఆటంకాలొచ్చాయి. ఎందుకో తెలీదు, ఆ ఇల్లుని అమ్మలేకపోయారు. మీరు కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాని కీస్ కూడా మీ నాన్నగారి లాకర్లో ఉన్నాయి. సరే కోప్పడకు. ఏదో ఒక ఇల్లు ఉందన్న విషయం కూడా చెప్పలేదు, చూసావా? నేను అంత పెద్ద తప్పేం చేశాను? నా పేరున ఒక ఇల్లు ఉందని నాకు ఇంతవరకు తెలీదు. సరే వదిలేయి. పెద్దోళ్ళు ఏం చేసినా అందులో ఒక కారణం ఉంటుంది. నేను రైట్ రావాలనుకోవడం అంత పెద్ద తప్ప? నాకు ఇంకేమీ చేత కావట్లేదు, ఇంకే పని చేయలేనని క్లియర్గా చెప్పాను. ఆయన చెప్పారని బిజినెస్ స్టార్ట్ చేశాను, లాస్ అయింది. ఉన్న ఇల్లు, ల్యాండ్ అన్నీ సేల్ చేసి లోన్ తీర్చాను. ఇప్పుడు ఐ హావ్ నథింగ్ ఆర్తి. ఐఎమ్ లాస్ట్. ష్, ష్. రా రా రమ్మంటున్నానా? లేదు ఆర్తి, ఆయనకి నేనంటే కోపం ఎందుకు అర్థం కావట్లేదు. ఆయన శాపం ఏంటో నా ఫస్ట్ బుక్ కూడా ఇంతవరకు పబ్లిష్ కాలేదు. ష్. అలా మాట్లాడకూడదు. థింగ్స్ విల్ ఫాల్ ఇన్ యూర్ ప్లేస్ జబిన్. కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పటి వరకు ఏం లేదనుకున్నావు, ఇప్పుడు చూసావా నీ పేరున ఒక ఇల్లుంది. ఎందుకు పాజిటివ్గా థింక్ చేయవు ఇప్పుడు? యా, ఇప్పుడున్న ఆప్షన్ ఆ ఇల్లు ఒక్కటే. దాన్ని అమ్మిన తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఆ? దీన్ని పాజిటివ్గా థింక్ చేయడం అంటారా? ఇంకేం చేయమంటావు? నా బుక్ని పబ్లిష్ చేయడానికి ఎవడూ ముందుకు రావట్లేదు. అందుకే ఆ ఇల్లు అమ్మేసి నేనే ఇన్వెస్ట్ చేసి పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పింది ఒకటైనా నువ్వు విన్నావా? ముందు వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో చూసిరా, తర్వాత మాట్లాడుకుందాం. రేపే వైజాగ్ వెళ్ళి ఆ ఇల్లు చూస్తాను. నాన్న కోమాలోకి వెళ్ళిన తర్వాత ఎవరూ మెయింటైన్ చేయలేదట. ఏ పొజిషన్లో ఉందో ఫస్ట్ చూడాలి. అండ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ రైటింగ్ మై సెకండ్ బుక్ దేర్. ఇక్కడ ఎవరైనా ఇళ్ళ బ్రోకర్ తెలుసా నీకు? మా డాడీకి తెలుసు. అడిగి చెప్పు. అండ్ ఈ విషయం ఇప్పుడే మన ఫ్రెండ్స్ ఎవరికి చెప్పొదే. ట్రీట్ అది ఇదని కాల్ చేస్తారు. పైగా ఇల్లు బీచ్ పక్కనే అట.